హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ పల్లవిపతి వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఫుల్ డే వ్లాగ్ అయితే తీస్తున్నాను. మార్నింగ్ లేవగానే అయితే నేనైతే షూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇంకా మా రిషి అయితే వెళ్తాడు. 7 o'clock వరకు అయితే నేను బాక్స్ అయితే మొత్తం రెడీ చేయాలి. ఎందుకంటే 7:30కి అయితే రిషిది అయితే బస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే నేనైతే 6 o'clock అలా లేసేసి వంట అయితే చేస్తాను. వంట చేసేసాక ఇంకా 7 o'clock 7 కల్లా మా రిషిని అయితే లేపేసి ఇంకా తననైతే రెడీ చేస్తాను మా రిషిని అయితే. సో ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ అయితే చేస్తున్నాను. ఏ వంట చేసినా కూడా ఫస్ట్ అయితే రిషి కోసం కొద్దిగా చేస్తాను, తర్వాత మా అందరికైతే చేసుకుంటాము. సో చపాతీ అందుకని ఓన్లీ రిషి మందం అయితే చేస్తున్నాను. ఒక్క చపాతీ అయితే మస్తు అవుతుంది. వాడు ఒక్కటి కూడా మొత్తం తినలేడు అన్నట్టు. సో అందుకని ఒక చపాతీ అయితే చేశాను. ఇంకా మిగతా పిండి ఉంటే మాత్రం మా అంశు అయితే స్కూల్కి వెళ్తాడు కదా, సో వాడి కోసం అయితే నేను చేసిస్తాను. ఇంకా ఏంటంటే ఆ రోజు టమాటో పప్పు కూడా చేశాను అన్నట్టు. చాలా డేస్ అయింది టొమాటో పప్పు చేశానట్టు. ఇంకా టొమాటో పప్పు కూడా చేస్తున్నాను. సో టమాటో పప్పు అయిపోయాక ఇంకా నేనైతే పోపేద్దామని ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్తే త్వరగానే అయిపోతుంది అనుకుంటున్నాం, కానీ ఎక్కడ పని అక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి అయితే చాలాసార్లు అయితే 11-11:30 వరకు మొత్తం పని అయిపోతుంది. ఒక్కొక్కటిసారి అయితే 1-1:30 అయినా కూడా అయిపోదు, అలా అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే పోపు అయితే వేసేసాను టమాటో పప్పుకైతే. ఇంకా అందులో వేసేసి కలిపేయడమే. మీలో ఎంతమందికి టొమాటో పప్పు అంటే ఇష్టం? సో అందరికీ తెలిసిందే రెసిపీ కదా అని నేనైతే ఇది షూట్ అయితే చేయలేను. టొమాటో పప్పు రెసిపీ అంటే నా వ్లాగ్లో కూడా ఉంది, షార్ట్స్లో ఉంది, మీరైతే చూడండి. ఇంకా రిషి కోసం కొద్దిగా అయితే అన్నం వండుతాను. ఇంకా అన్నం గిన్నెలోనే పప్పు వేసి కలిపేస్తాను. ఎందుకంటే అది మళ్ళీ వేరే గిన్నెలు వేసి రెండు గిన్నెలు డబుల్ అని ఇంకా అందులో వేసేసి అదే బొగన్లో వేసి కలిపేసి ఇంకా రిషి బాక్స్లో అయితే కలిపి పెట్టేస్తాను అన్నట్టు. ఇది ఎంత తక్కువ వండినా కూడా పిల్లలకి మళ్ళీ అది ఎక్కువనే అవుతుంది, అలా మిగిలిపోతూనే ఉంటుంది. నేను చాలా తక్కువ ఒక హాఫ్ గ్లాస్ అలా కడుగుతాను, అందులో కూడా ఇంకా మిగిలిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇంకా మా రిషి ఏంటంటే మార్నింగ్ తినడు అసలు, జస్ట్ బనానా అలా తినేసి వెళ్ళిపోతాడు. బ్రేక్ఫాస్ట్ చేయడు, ఎందుకంటే అంత టైం ఉండదు అన్నట్టు. ఇంకా 7:30కే వస్తుంది కదా, ఇంకా ఇంత అయితే అన్నం అయితే మిగిలింది. ఎంత కొంచెం కలిపినా కూడా అంత మళ్ళీ మిగులుతూనే ఉంటుంది. సో ఇంకా అదైతే బాక్స్ అయితే కట్టేసాను రైస్. ఇంకా చపాతీ అయితే వాళ్ళకి 10 o'clock స్నాక్స్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఆ టైంలో అయితే తింటాడు. అందుకని ఇంకా చపాతీ అయితే అంటే ఏ టిఫిన్ అయినా కూడా ఇంట్లో తినకుండా స్కూల్కి వెళ్ళే తింటాడు. సో 2 బాక్సెస్ అయితే కట్టాల్సి వస్తుంది. ఏంటంటే ఒకటి బ్రేక్ఫాస్ట్, ఒకటి లంచ్ అన్నట్టు. మీలో ఎంతమంది పిల్లలకి ఇలా ఉంది? అసలు పాపం పొద్దున్న వెళ్ళే పిల్లలకి అసలు తినడానికి కూడా టైం ఉండదు కదా, వాళ్ళు జల్దీ పడుకోవాలి, జల్దీ లేవాలి, అలా ఉంటుంది వాళ్ళదైతే. ఇంకా మా రిషిది అయితే సేమ్ మొత్తం అలానే, జల్దీ పడుకోవాలి, జల్దీ లేవాలి. నేనైతే బాక్స్ అయితే ఇంకా కట్టేశాను రిషికి అయితే. సో ఇంకా రిషిని అయితే స్నానం చేపించి రెడీ అయితే చేయాలి. ఫస్ట్ అయితే బాక్స్ కట్టేసి ఇంకా ఈ మధ్య వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది కదా, ఇంకా వర్షం కూడా పడుతుంది కదా మధ్య మధ్యలో. ఇంకా నేనైతే డోర్స్ కూడా ఓపెన్ చేయలేను, అలానే డోర్స్ అన్నీ పెట్టేసి ఉంచుతాను. మా రిషి స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా తెరుస్తున్నాను, అసలు ఏ మెయిన్ డోర్ కూడా తీయలేను. అసలు ఎంత చల్లగా ఉందో, సో మీకు అదే చూపిస్తున్నాను. అసలు అలా డోర్ తెరవగానే అసలు ఫస్ట్ ఏం కనిపించలేదు, ఏంది ఇంత చల్లగా ఉందా అని మళ్ళీ ఒకసారి కెమెరా ఆన్ చేస్తే ఇంత చల్లగా ఉంది. మా కిటికీలో నుండి మ్యాంగోస్ ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా, పక్కన వాళ్ళది, అది పక్కన ఇంటి వాళ్ళది అన్నట్టు చెట్టు, మ్యాంగో ట్రీ. సో చాలా బాగున్నాయి కదా తోతపరి అవైతే. సో ఇంకా మేమైతే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళే టైంకి అయితే ఇంకా రిషి కూడా రెడీ అయితే చేసేసాను. ఇంకా రిషి సాక్స్ అయితే వేసుకుంటున్నాడు. అన్షు అయితే మంచి పడుకున్నాడు, చల్లగా ఉంది కదా పడుకున్నాడు. ఇంకా మా దగ్గర అయితే చాలా దోమలు ఉన్నాయి. మీలో ఎంతమంది ఇంటి దగ్గరలో దోమలు ఉన్నాయి? మా దగ్గర అయితే చాలా ఉన్నాయి. అసలు ఎందుకు ఇంతగానో అవుతున్నాయో అర్థం కావట్లేదు. ఇంకా మేమైతే నెట్స్ అయితే కట్టుకొని అయితే పడుకుంటున్నాము. ఇంకా రిషి అయితే రెడీ అయిపోయాడు. ఇంకా రిషిని డ్రాప్ చేసి రావాలి, ఎందుకంటే తిను బయటికి వెళ్ళిండు. సో అందుకని ఇంకా నేనే వెళ్ళి డ్రాప్ చేసి రావాలన్నట్టు. ఇంకా అందుకని మేమైతే వెళ్తున్నాము, నేను రిషి. ఫస్ట్ అయితే రిషిని డ్రాప్ చేసి వచ్చాక మళ్ళీ అంశుని వచ్చి మళ్ళీ అంశుని రెడీ చేసి మళ్ళీ డ్రాప్ చేయాలి. ఇంకా ఆ రోజు వర్షం పడుతుంది అన్న కదా, సో డైలీ మేము స్కూటీ మీద వెళ్ళిపోయేవారం. కానీ ఇంకా వర్షంలో స్కూటీ మీద ఇలా
కొంచెం డ్రైవింగ్ బాగుండదు, మళ్ళీ ఏమైనా స్కిడ్ కాగలదని నడుచుకుంటూ అయితే వచ్చేసాము. ఇంకా మా రిషి అయితే డ్రాప్ చేయడానికి అయితే నేనైతే వచ్చేసాను. సో అంతలోనే అయితే మా హస్బెండ్ అయితే వచ్చాడు, బయటకు వెళ్ళాడు అన్నారు కదా, సో వచ్చేసాడు. ఇంకా మా రిషిని అయితే దింపడానికి అయితే వచ్చాము. ఇంకా బస్ అయితే ఎక్కేసాడు. ఆ తర్వాత అయితే నేను మొత్తం క్లీనింగ్ అయితే మొత్తం చేసేసాను ఇంట్లో. సో వచ్చేసి ఇంట్లో క్లీనింగ్ చేసేసి ఇంటి ముంగట అలా ముగ్గు అయితే వేసుకున్నాం. ఈ స్టాండ్ అయితే ఎప్పుడు పైకి వచ్చిందో కానీ అసలు అది కిందికి తీసుకెళ్ళడానికి మా వాళ్ళకి అసలు టైమే దొరకట్లేదు. చాలా డేస్ నుండి ఆ స్టాండ్ పైననే ఉంది. సో ఇంకా దాని మీద నేను బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఉత్తిగా పోనీయం కదా ఏదన్నా కూడా. ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాడు తను కూడా. సో ఆ రోజు కొంచెం మీటింగ్ ఉందని ఎర్లీగానే వెళ్ళిపోయాడు, 8:30 వరకు అలా. ఇంకా మా అంశు కూడా అప్పుడే లేస్తున్నాడు అన్నట్టు. ఇంకా మేమైతే బాయ్ చెప్పేసాం, నేను అంశు లేవగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చేస్తాడు అన్నట్టు. ఇంకా కొద్దిసేపు అలా ఉన్నాక మేము కొద్దిసేపు అలా మాట్లాడుకొని ఇంకా వాడిని అయితే మెల్లగా రెడీ అయితే చేస్తాను. మా అంశు ఈరోజు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని ఒకటే నొల్లి పెట్టిన. అసలు పొద్దుగా లేవగానే మనం వెళ్దాం అమ్మ అత్త వాళ్ళ ఇంటికి, జస్ట్ నేను చెప్పాను అన్నట్టు మా అమ్మకి ఫీవర్ వచ్చిందిరా అని. అంటే ఇంకా అప్పటి నుండి మా అమ్మకి ఫీవర్ వచ్చింది కదా, మనం మా అమ్మని చూడడానికి వెళ్దాము, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. ఎందుకంటే వీడు అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే స్కూల్కి వెళ్ళడం ఉండదు కదా, డుమ్మా కొట్టచ్చు కదా, అది అన్నట్టు వీని ప్లాన్ అంతా. మా అమ్మకి ఫీవర్ వచ్చింది కదా, మనమైతే వెళ్దామమ్మా, నాన్న ఆఫీస్కి వెళ్ళి రాకపోయినా సరే మనం రిషన్న స్కూల్కి వెళ్ళి రాగానే వెళ్ళిపోదాము అని మార్నింగ్ చెప్పాడు. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇట్లనే చెప్పిండు. అంటే నేను అన్న రిషన్ వచ్చినాక పోదాం లేరా అని చెప్పిన. సో దానికోసమని వాడు సరే అని ఓకే అన్నాడు. రిషన్ వచ్చే వరకు వచ్చినాక వెళ్దాంలే అన్నట్టు. ఇంకా అంశు కూడా ఫ్రెష్ అప్ అయితే చేసేసాను. అంశు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా అంశుకి కూడా చపాతీ పెట్టించాను అన్నట్టు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా ఆ రోజు చాలా చల్లగా ఉండి సో స్వెటర్ అయితే వేసేసాను. ఇంకా మేమైతే టీ అయితే పెట్టుకొని తాగేసాను. ఒకవైపు మళ్ళీ ఇంకొద్దిగా పిండి ఉందన్నట్టు ఇంకా అంశు బాక్స్లో కూడా చపాతీ పెట్టేద్దాం అన్నట్టు చపాతీ అయితే పెట్టేశాను. ఇంకా అంశు వెళ్ళే ముందే నేనైతే టీ అయితే తాగాను. అంశు ఏమో మంచిగా తినుకుంటూ టీవీ అయితే చూస్తున్నాడు. డయానా రోమ్ అంటే చాలా ఇష్టం అంశుకు, సో అదే చూసాడు ఎక్కువ మటుకు. ఇంకా నేనైతే అంశు కూడా ఇలా చింపే పెడతాను. చపాతీలు అలా పెద్దగా పెడితే తిన్నికే రాదు కదా పిల్లలకి, సో అందుకని ఇలా కట్ చేసి అయితే పెడతాను. వాళ్ళు ఈజీగా తినేయచ్చు, ఎందుకంటే వాళ్ళు కట్ చేసుకుని టైం అంతా అయిపోతుంది. ఇంకా షుగర్ అయితే వేసాను. అంశుకి చపాతీ మీద షుగర్ వేసేస్తే చాలా ఇష్టం అన్నట్టు. ఇంకా మా అన్వి పాప కూడా వచ్చేసింది కిందికి. ఇంకా అంశు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు అన్నట్టు. ఇంకా అంశుని స్కూల్లో డ్రాప్ చేసి రావాలి మేము. ఇంకా నేను అంశు ఇద్దరం వెళ్ళిపోయాం. లేకపోతే మా హస్బెండే డ్రాప్ చేస్తాడు అంశు. ఇంకా మా హస్బెండ్ టైమింగ్ ఒకటి, ఈరోజు జల్దీ వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా అంశుని నేను డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఇంకా అంశుని కూడా స్కూల్లో అయితే డ్రాప్ చేసేసాను. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయితే అయ్యాను. ఇంకా మన పూజ అయితే చేసుకోవాలి కదా సో ఇంట్లో. సో అందుకని ఇంకా నేను మా ఇంటి కింద అయితే చాలా కాదు 2 చెట్లు అయితే ఉన్నాయి. అది తెల్ల పూలు ఉంటాయి కదా, చక్రం పూలు అంటారు కదా, సో ఆ చెట్లు అయితే ఉన్నాయి అన్నట్టు 2. ఒకటేమో లావుగా ఉంటుంది ఫ్లవర్, ఒకటేమో పల్చగా ఉంటుంది. సో ఈ 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేను అవి 2 అయితే మొత్తం తెంపేసుకున్నాను. ఎందుకంటే మా ఇంటి ముంగటనే చెట్లు ఉన్నాయి కాబట్టి మేము ఫ్లవర్స్ ఏమి ఎక్కువ కొనుక్కోము. ఎప్పుడన్నా పండగలకి అలా మాత్రం కొనుక్కొస్తారన్నట్టు. ఇంకా నేనైతే ఆ ఫ్లవర్స్ అన్నీ తెంపుకొచ్చేసి మంచి దేవుళ్ళకి అయితే పెట్టేస్తున్నాను. డైలీ ఇలా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, మన రొటీన్ కూడా బాగా అనిపిస్తుంది. ఇలా డైలీ మనం పూజ చేస్తామంటే మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం కూడా దీపారాధన అయితే చేస్తాం, నైట్. ఈ 2 టైమ్స్ అయితే మేమైతే కంపల్సరీ మా ఇంట్లో చేస్తాము. నాకైతే బాగా అలవాటు అయిపోయింది మా అత్తమ్మ వల్ల. సో ఇదో పెద్ద రొటీన్ లాగా అయిపోయింది నాకు. ఇంకా నేనైతే మంచి ఫ్లవర్స్ అనేవి పెట్టేసి మంచి డెకరేట్ అయితే చేశాను. ఇలా మన ఇంట్లో ఉన్న చెట్లు అయితే పెడితే బాగుంటుంది కదా. ఇంకా నేనైతే పూజ అయిపోయాక అప్పుడు టిఫిన్ చేస్తున్నాను అన్నట్టు. ఇంకా ఆ రోజు అయితే ఉప్మా అయితే చేసాము. సో ఉప్మా ఇంకా చట్నీ అయితే అంటే మామిడికాయ చట్నీ, సో అదైతే తినేస్తున్నాము. ఇంకా నేనైతే కొరియన్ డ్రామా చూసుకుంటూ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఎంతమంది అవునా, ఇప్పుడు పోదామా? ఎప్పుడు రిషాన్ వచ్చినాకనా? ఎక్కడొచ్చింది మా అమ్మకి ఫీవర్?
ఇంకా గొంతు కాదు గొంతుకాడ వచ్చిందా? సరే పోదాంలే, నాన్న వచ్చినాక పోదాం, ఓకేనా? నాన్న ఆఫీస్ పోయింది కదా. మరి ఎట్లా? మనం ముగ్గురం వెళ్దామా, నువ్వు నేను రిషన్ ఆటోలో? అమ్మ అమ్మ నువ్వు నేను ఇసిపోదాం. మా అమ్మని చూడ్డానికా? ఓకే వెళ్దాం. రిషన్ స్కూల్కి వెళ్ళి వచ్చినాక వెళ్దాం, ఓకేనా? స్కూల్కి ఇంటికి వస్తుంది, అమ్మకి ఇంటికి వస్తుందంట. మనం అత్త వాళ్ళ ఇంటికి పోదాం, మా అమ్మకి ఫీవర్ వస్తుంది కదా అంతకన్నా. సరే చూడ్డానికా? నేను మా అమ్మని చూడటానికి మా అమ్మని చూస్తావా? సరే. ఇంకా అంశు మళ్ళీ స్కూల్కి వెళ్ళి రాగానే అదే స్టోరీ అయితే చెప్తున్నాడు, అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామమ్మా అని. ఇంకా సరేలేరా అని చెప్తే ఇంకా అప్పుడు ఓకే అయ్యాడు. ఇంకా రిషిని అయితే తీసుకొచ్చే టైం అయితే అయ్యింది స్కూల్ నుండి. అంశుకి చిన్న దెబ్బ అయితే తాకింది, దానివల్ల వాడు అలా ప్యాంట్ అలా పట్టుకొని నడుస్తున్నాడు పైకి. ఇంకా మేమైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. అంశుకి కొద్దిగా నొప్పిగా ఉంది కాలు, సో అందుకని అలానే చూసుకుంటున్నాడు. ఓకే, ఇంకా మేమైతే రిషిని తీసుకురావడానికి అయితే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా రిషిని కూడా తీసుకొచ్చేసాము. అక్కడైతే వీడియో తీయడం నేనైతే మర్చిపోయాను. ఇంకా నేను పిల్లలకి వచ్చాకైతే స్నాక్స్ అయితే చేసి ఇచ్చాను. అదేంటంటే కటోరీ. నేను అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ రెసిపీ అయితే చేస్తుండే, మళ్ళీ ఇప్పుడైతే చేశాను. వాళ్ళైతే ఇది తినడం ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ చేశారు. ఇది చాలా బాగున్నాయి అసలు. నేనైతే అప్పుడెప్పుడో చేస్తుండే, మళ్ళీ ఇప్పుడు చేశాను. చాలా బాగున్నాయి. మీరైతే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. నా ఇంకో యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ రెసిపీ అయితే ఉంది. సో ఇవైతే చాలా బాగున్నాయి. ఇది నేను అప్పుడెప్పుడో నేను ఇంటర్లో ఉన్నప్పుడు అలా ఈటీవీలో అయితే ఇది చూస్తుండే. తర్వాత 2-3 టైమ్స్ అయితే నేను చేశాను, మళ్ళీ ఇప్పుడైతే చేశాను. సూపర్గా ఉండే. అట్లా అని చింతల్లి కూడా మొత్తం రావట్లే. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.